మీకు తెలుసా, భగవాన్ శ్రీకృష్ణ పునర్జన్మ లభించిన ద్వారకా నగరాన్ని గురించి చెప్పిన పురాణాలు ఇప్పుడు నిజంగా కనుగొనబడినట్టు కనిపిస్తున్నాయా? ఈ మాటలు కేవలం కథలు మాత్రమే కాదు, వాస్తవం కావచ్చో? నేడు మనం ద్వారకా నగరానికి సంబంధించిన ఆరంభం నుండి అంతం వరకు పురాణాల నుండి ఆధారితమైన సంఘటనలు, పురావస్తు శాస్త్రం మరియు భూగోళ శాస్త్రంపై ఉన్న అద్భుతమైన తార్కికతలను చూస్తాం. భగవాన్ శ్రీకృష్ణ గారి ద్వారకా నగరం గురించి పురాణాలు ఎలా చెబుతున్నాయంటే, ఆ నగరం యాదవుల రాజధాని సముద్రపు మధ్యలో ఉండేది. విశాలమైన భవనాలు, బంగారు గోడలు, గొప్ప రంగులున్న రజత మంచాలు. ఇది కేవలం కథా ప్రపంచంలోనే ఉండిపోవచ్చేమో? కృష్ణ పుట్టిన తర్వాత ఓ ప్రత్యేకమైన నగరం నిర్మాణం కావాలని దేవతల ప్రార్థనల ద్వారా జరిగిందని అంటున్నారు. ద్వారకా నగరంలో 56 రాజుల వివాహాల పేరుతో అక్కడ వాస్తవంలో ఎన్నో చారిత్రక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మనం అడిగే ప్రశ్న, ఇది నిజమా? పరిశీలించి చూస్తే 2000 ఏళ్ల క్రితం ఉన్న ఈ నగరం నిజంగా ఉండిందా? ఒకానొక శాస్త్రవేత్తల బృందం 1980లో ద్వారకా సమీపంలో జరిగిన పురావస్తు పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడాయి. జలాంతర్గతమైన పురావస్తు నిలువెళ్లే పెద్ద ఇత్తడి భవనాలు కనుగొనబడ్డాయి. అందులో పాత బంగారు కట్టడాలు, రాళ్ల నిర్మాణాలు, సముద్రంలోని పురాతన దారాలు సన్నివేశాలు చూపిస్తాయి. ఇప్పుడు ప్రముఖ శాస్త్రవేత్తలెందరో ద్వారకా ఆ కాలానికి చాలా ముందే ఖాళీ అయింది అని చెప్తున్నారు. మరి అలా అయితే ఈ నగరాన్ని ఎవరూ నిర్మించారు? కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నవన్నీ, భగవాన్ కృష్ణ పూజించే నగరం నిజంగా ఉండేది అన్నది ఒక మైథాలజీకి భిన్నంగా చూడడానికి బహుశా సాహసంగా ఉంటుంది. కానీ మరి పలు పురావస్తు ఆధారాలు అన్నీ ఈ నగరం సత్యమని బలంగా సూచిస్తాయనేది నిజమే. నవతెలుగు శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం సముద్రంలో ఉన్న నగరం ద్వారక నిజమే, కానీ అది వడపోతూ ప్రకృతి విపత్తుల వల్ల కాలంతో పోయింది. పూర్వకాలంలో నీటితో చేరిన అనేక నగరాలైన మహాభూద్వారాల ఉనికిని కూడా పరిశీలించినప్పుడు ద్వారకా నగరం ఒక్కటే కాదు, మనం ఇప్పటికీ తలచుకున్న పట్టణం. ఇటీవల పరిశోధనల ద్వారా కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి. అందులో సముద్రంలో తేలియాడే పరికరాలు, చెక్కిన రాళ్ల నిర్మాణాలు, కట్టడాలు చెక్కి నిలిచిన ద్వారకా అనే నగరంతో సంబంధం ఉన్న వాస్తవాన్ని చూపించాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల శాస్త్రవేత్తలు పురావస్తు శాస్త్రం, సముద్ర శాస్త్రం మీద గట్టి పరిశోధనలు చేస్తున్నారు. మీరు నమ్మాలనుకుంటే పురాణంలో చెప్పబడిన ద్వారక నిజమే అద్భుతమైన నగరమైనది. దీనికి సంబంధించి ఆధారాలు, వాస్తవాలను మనం కలిపి చూసినప్పుడు అనేక ప్రశ్నలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఈ నగరం మన పురాణాలలో మర్చిపోయిన కవిత్వంతో సర్వత్రా నిలుస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మీరు కూడా ఈ అద్భుత నగరంపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి.